విశ్వమోహనంబు వేమన్న పద్యంబు సరస చతుర వాక్య సరళిదోప అచ్చటచట కొంత హాస్యంబు జోడించి దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. కవిత్వంలో హాస్యం ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. కవులు తమ కావ్యాలలో కొంత హాస్యానికి కూడా ప్రాధాన్యమిచ్చారు. అయితే కావ్య కవుల కంటే శతక కవులే హాస్యం మరింత ఎక్కువగా పండించారు. ఆ కోవలో కవి చౌడప్పకు అగ్రతాంబూలం దక్కుతుంది. వేమన పద్యాల్లో సామాజికం, తాత్విక పద్యాలే ఎక్కువగా కనిపించినా అక్కడక్కడ అద్భుతమైన హాస్యపద్యాలు కూడా దర్శనమిస్తాయి. గొప్ప వేదాంత ధోరణితో సాగే పద్యాల్లో సైతం అప్పుడప్పుడు కాస్త హాస్యం జోడిస్తాడు వేమన. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. మనిషి ఈ భూమి నాది అన్నప్పుడు భూమి నవ్వాపుకోలేక పక్కుమంటుందట. ఎందుకు? నాది అన్నవాళ్లంతా నాలోనే కలిసిపోతున్నారు అని. దానం చేయకుండా దాచిపెట్టే దానహీనుణ్ణి చూసి ధనం నవ్వుకుంటుందట. ఎందుకు? నీ దగ్గరే నేను శాశ్వతంగా ఉంటాననుకున్నావా అని. యుద్ధంలో భయపడి పారిపోయేవాణ్ణి చూసి యముడు నవ్వుతాడట. ఎందుకు? నువ్వు యుద్ధం నుండి తప్పించుకోగలవు కానీ నా నుండి తప్పించుకోగలవా అని. గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగా, క్రూర మృగముకండు తారసిలిన, ముక్తి మార్గమదియే ముందుగా చూపురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడో అడవుల్లో గుహల్లో యోగులుంటారని, వాళ్ళు ముక్తి మార్గం చూపిస్తారని వెతుకుతారు కొంతమంది. గురువు దొరుకుతాడో లేదో గాని ఏ పులో సింహమో ఎదురుపడిందనుకో, ఇక అంతే, గోవిందార్పణం. అదే చూపిస్తుంది ముందుగా ముక్తికి మార్గం అంటాడు. ఇది ఎగతాళి పద్యం. చదువుతూ ఉన్న మధ్యలోనే నవ్వు పుట్టిస్తుంది. ఇలాంటి హాస్యంలో వేమన దిట్ట. ఎదుటి తన బలంబు ఎంచుకోనేరక దీకొని చలముననే దీర్చెనేని, ఎలుగు పంజు సేవకేర్పడు చందమౌ, విశ్వదాభిరామ వినురవేమ. పోరాటానికి ముందు ఎదుటివాడి బలానికి నేను సరితూగగలనా లేదా అని ఆలోచించుకొని పోరుకు దిగాలి. అంతేగాని దూకుడుతో వ్యవహరిస్తే మంచిదా? అదెలా ఉంటుందంటే, నిప్పును చూస్తేనే భయపడే ఎలుగుబంటి దివిటీ సేవ నేను చేస్తాను అని ఒప్పుకున్నదట. అలా ఉంది అంటాడు. దివిటీ సేవ అంటే రాత్రివేళ దేవుడు ఊరేగింపుగా వచ్చేటప్పుడు పెద్ద మంటతో వెలుగుతూ ఉండే దివిటీ కర్ర పట్టుకొని నడవడం. పిసినివాని ఇంట పీనుగు వెడలిన, కట్టెకోలలకును కాసులిచ్చి, వెచ్చమాయననుచు వెక్కి వెక్కేడ్చురా, విశ్వదాభిరామ వినురవేమ.
పిసినారి ఇంట్లో ఎవడైనా చచ్చారనుకో, ఆ శవాన్ని కాల్చడానికి కట్టెలు కావాలి. అది తప్పనిసరి. కాబట్టి ఎలాగో కొంటాడు. తరువాత కట్టెల కోసం కాసులు ఖర్చు అయిపోయాయే అంటూ కుమిలి కుమిలి దుఃఖంలో మునిగిపోతాడట. అంటే వాడికి మనిషి పోయిన బాధ కాదు, డబ్బు పోయిందన్న బాధ ఎక్కువ అన్నమాట. ముందే వేమనకు పిసినిగొట్టువాడంటేనే గిట్టదు. ఒక్క లోభివాని గురించే ఎన్నో పద్యాలు చెప్పాడు వేమన. గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన పళ్ళనూడదన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమ. గొడ్డావు పాలిస్తుందని ఆశపడి పితకడానికి వెళితే ఇంకేమైనా ఉందా? పాలివ్వదు సరికదా, పళ్ళూడేటట్లు తంతుంది. లోభివాడు కూడా ఇంతే. ఇస్తాడని ఆశపడి అడిగావనుకో, ఇక అంతే. ఆ అడిగిన వాడిని దేవుడే కాపాడాలి. గొడ్డావు అంటే ఎప్పుడూ ఈనని ఆవు. లోభి అంటే ఎప్పుడూ ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు. పోలిక చూడండి ఎంత బాగా చెప్పాడో. పోలిక చెప్పడంలో వేమన మించిన కవి మరొకడు లేడు. కల్లలాడువాని గ్రామకర్త ఎరుంగు సత్యమాడువాని సామి ఎరుగు పెక్కు తిండిపోతు పెండ్లామెరుంగురా విశ్వదాభిరామ వినురవేమ. ఊర్లో ఎక్కువ ఎవడు అబద్ధాలాడతాడో తీర్పు చెప్పే ఆ ఊరి గ్రామకర్తకు తెలుస్తుంది. అలాగే ఎవడు సత్యం పలుకుతున్నాడో దేవుడికి తెలుస్తుంది. ఎప్పుడూ తింటూ ఉండే తిండిపోతు గురించి అతడి భార్యకు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడేం తింటాడో ఇతరులకెట్లా తెలుస్తుంది? అందుకే గయ్యాళి భార్యకు కడు సజ్జనుడు భర్త, పుణ్యసాధ్వికి తిండిపోతు మగడు అని ఎవరో చాటుకవి చెప్పాడు. ఈ తిండిపోతులకు వండి పెట్టే భార్యలు చాలా ఓర్పుగల వాళ్ళు. వాళ్ళ అదృష్టమేమో గాని అలాంటి మంచి భార్యలే దొరుకుతారు. ఇది గమనించే వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు. తనకు ప్రాప్తి లేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్కు వంక జూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమా. తనకు ఎవరూ సహాయం చేయలేదని, లోకంలో దాతలే లేరని తూలనాడటం అవివేకం. ప్రాప్తముంటే తప్పదు. నాకు ఆ ప్రాప్తం లేదు అనుకోవాలి. ఇదెలా ఉంటుందంటే, తన మొక్కు వంకరగా ఉన్న సంగతి తెలుసుకోకుండా అద్దాన్ని తిట్టినట్లుగా ఉంటుంది అంటాడు. ప్రతిబింబించడం అద్దం గుణం. ముక్కు చక్కగా ఉంటే చక్కగానే చూపిస్తుంది, వంకగా ఉంటే వంకగానే చూపిస్తుంది. లోకుల స్వభావం ఎలా ఉంటుందంటే, తన దురదృష్టానికి ఎవరో బాధ్యులన్నట్లు నిందలు మోపడం. దాన్ని హాస్యంతో చమత్కరించి చెప్పాడు. అదే వేమన నేర్పు. కొండెగాడు చావ కొంపదనుకబోవు వంతుకింతెగాని వగపు లేదు. కొంకి నక్క చావ గొర్రెలేమిటికేడ్చు విశ్వదాభిరామ వినురవేమ. కొండెగాడు అంటే చాడీలు చెప్పి తాకట్లు పెట్టేవాడు, ఇతరులకు కీడు తలపెట్టేవాడు అని అర్థం. ఇలాంటివాడు చస్తే ఊళ్ళో వాళ్ళు బాధపడతారా? ఎందుకు బాధపడతారు? ఇంకా సంతోషిస్తారు. కాదనుకుంటే చావింటి వరకు పోయి వస్తారు, అంతేకాని ఏడ్వరు. ఎలాగంటే
కుటిల స్వభావం ఉండే నక్క చనిపోతే గొర్రెలెందుకు ఏడుస్తాయి? పోతే పోయింది, పీడ విరుగుడైపోయింది అని సంతోషిస్తాయి గాని ఏడవవు అంటాడు హాస్యపూరితంగా వేమన. తుమ్మ చెట్ల ముండ్లు తోడనే బుట్టును, విత్తులోన నుండి వెడలినట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టునో. విశ్వదాభిరామ వినురవేమా. తుమ్మ చెట్టు ముండ్లు భయంకరంగా ఉంటాయి, తాకితే చాలు గుచ్చుకుంటాయి. విషయమేమిటంటే అవి చెట్టుతో పాటే పుడతాయి, చెట్టు పుట్టిన తర్వాత పుట్టవు. అలాగే లోకంలో మూర్ఖుడు కూడా అలాంటివాడే, తుమ్మముళ్ళు లాంటివాడు. కాకపోతే ముందు మూర్ఖత్వం పుట్టి తర్వాత అతడు పుడతాడు. కాబట్టి వాడికంటే ఆ తుమ్మ చెట్టే మేలు అని చమత్కారంతో చెబుతాడు వేమన. కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ, అందులోని కంపు చిందులిడదే. తులువ పదవిగొన్న తొలిగుణమేమగు, విశ్వదాభిరామ వినురవేమ. కల్లుకుండకు ఆభరణాలు వేసి అలంకారం చేసిన అందులో ఉన్న కల్లు వాసన గుప్పుమంటుంది. అలాగే తులువ అంటే తప్పులు చేసేవాడు, అలాంటి వాడికి పదవి ఇచ్చి గౌరవించిన మొదటి గుణం ఎక్కడికెళుతుంది అంటాడు. ఇలాగే సుమతి శతకంలో కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ ఒనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి అంటాడు. అలాగే నరసింహ శతకములో కూడా గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు, మర్కటంబునకేల మలయజంబు, శార్దూలమునకేల శర్కరా పూపంబు, శూకరంబునకేల చూతఫలము, మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి, గుడ్లగూబకునేల కుండలములు, మహిషంబుకేల నిర్మలమైన వస్త్రముల్, బకసంతతికి నేల పంజరంబు, ద్రోహ చింతన చేసిడి దుర్జనునకు మధురమైనట్టి నీనామ మంత్రమేలా. గాడిదకెవరైనా కస్తూరి తిలకం దిద్దుతారా? కోతికి గంధం పూస్తారా? పులికి చక్కెర పొంగలి పెడతారా? పందికి మామిడి పండు ఇస్తారా? పిల్లికి పూలు అలంకరిస్తారా? గుడ్లగూబకు చెవి కమ్మలు పెడతారా? దున్నపోతుకు తెల్లని వస్త్రాలు కడతారా? కొంగను పంజరంలో పెడతారా? అట్లే దుష్టుడు మధురమైన నీనామజపం చేస్తాడా అంటాడు. మొత్తం మీద యోగ్యుడు కాని వాడిని ఉన్నత స్థానములో ఉంచడం వృథా అంటున్నారు వేమనైనా మిగతా శతకకారులైనా. తనకు గల్గు పెక్కు తప్పులు ఉండగా ఓగు నేరమెంచు ఒరులగాంచి, చెక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాని గుణం ఎలా ఉంటుందంటే తనలోనే గంపెడు తప్పులు దాచుకొని ఎదుటివాడి తప్పును వేలెత్తి చూపిస్తుంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే చెక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట అట్లుంది. చెక్కిలమైనా జంతికైనా రెండూ గుండ్రంగానే ఉంటాయి, అవి తినే పదార్థాలు. నువ్వు సొట్టగా ఉన్నావే ఇహి అని చెక్కిలాన్ని వెక్కిరించిందట జంతిక. ఇదేమో మహా చక్కగా ఉన్నట్లు దొందు దొందే. పొట్లకాయ రాయి పొడుగు తాటను గట్ట, లీలతోడ వంకలేక పెరుగు, కుక్కతోక గట్ట కుదురునా చక్కగా,
విశ్వదాభిరామ వినురవేమ. పందిరికి కాసిన పొట్లకాయ వంపు లేకుండా పెరగాలి అంటే తాడుకు ఒక రాయి కట్టి వేలాడదీస్తే చక్కగా వస్తుంది. కుక్కతోక దబ్బలేసి కట్టినా చక్కబడుతుందా? మళ్ళీ వంకరపోతుందే గాని ఎప్పటికీ చక్కబడదు అంటాడు. కొందరికి మాట వినే గుణం ఉంటుంది. వాళ్ళను ఎలాగైనా దారికి తెచ్చుకోవచ్చు. కొందరు మొండిఘటాలు. వాళ్ళు ఎప్పటికీ మారరు. ఎవరు చెప్పినా వినరు. ఆ ఉద్దేశంతోనే వేమన ఈ పద్యం చెప్పాడు. అయితే మొండి వాళ్ళల్లో మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళకిది వర్తించదు. ఓజమాలు పొలతి ఓలిమాడల చేటు పోటు కెడలు బంటు కూటి చేటు పనికి మాలు తొత్తు బత్యంబు చేటుర విశ్వదాభిరామ వినురవేమ. ఆ. విడ్డూరంగా నడుచుకునే భార్య వల్ల ఏం ప్రయోజనం లేదు. పైగా ఓలి అంటే పెండ్లి ఖర్చు దండగా. ఇక పిరికివాణ్ణి అంగరక్షకునిగా పెట్టుకోవడం వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. పైగా వాడికి విలువైన తిండి పెట్టాలి, అదో దండగా. అదేవిధంగా పనికి మాలిన వాణ్ణి పనిలో పెట్టుకోవడం కూడా, పైగా వాడికి జీతం భత్యాలు ఇవ్వాలి, అదో శుద్ధ దండగా అంటాడు వేమన. ఇలాంటి వాళ్ల వల్ల పనిచేటు డబ్బు చేటు, ఆ పైన పెద్ద తలపోటు అన్నది ఇక్కడ వేమన చమత్కారం. కండలెల్లగోయ కాశీయజాలని బండలోభి కాసపడిన గలదే కొండ కింది పసిడి కోరిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఆ. బండలోభి అంటే పిసినారుల్లో పాషాణం లాంటివాడు. అలాంటి వాడిని ముక్కలు ముక్కలు కింద కోసినా కాసు కూడా విదల్చడు అంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, కొండ కింద బంగారం ఉంది, నిధి అనుకుందాం. దాన్ని బయటికి తీయడం సాధ్యమా? కొండను అడిగితే ఇస్తుందా? ఆశించడం వృధా అంటాడు. ఇలా సందర్భశుద్ధితో సున్నితమైన హాస్యాన్ని సుందరంగా పండించాడు వేమన.